నమస్కారం. ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. క్వాంటమ్ వ్యాలీ టవర్ల నిర్మాణానికి 1208 కోట్లు, 2540 కోట్లతో హెచ్ఓడి టవర్ల పనులకు కేబినెట్ ఆమోదం. రాజధానిపై గొడ్డలిపాటి విమర్శలను తిప్పికొట్టాలన్న సీఎం, వాస్తవ నిర్మాణ ఖర్చును ప్రజలకు వివరించాలని నిర్దేశం. వర్సిటీలో కోర్సుల రీస్ట్రక్చరింగ్ జరగాలన్న ముఖ్యమంత్రి, పరిశోధనలు ఆవిష్కరణలను ప్రోత్సహించాలని సూచన. పదో తరగతిలో 85.25% విద్యార్థుల పాస్, బాలికలదే పై చేయి, 4వ మన్యంకు అగ్రస్థానం. తమిళనాట డీఎంకేదే అధికారం, విజయ్ పార్టీకి 2వ స్థానం. బెంగాల్లో కమల వికాసం ఖాయమన్న టుడేస్ చాణక్య. అణు సామర్థ్యాన్ని కాపాడుకుంటామన్న ఇరాన్, హర్మూజ్పై పట్టు కొనసాగుతుందని స్పష్టీకరణ. ఉద్యోగాలు, మౌలిక వసతుల కల్పన, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, పెట్టుబడులపై రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. మున్సిపాలిటీ ఆస్తుల లీజ్ రెన్యువల్, అద్దె నిర్ణయ విధానాల సవరణలను ఆమోదించింది. అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో మ్యూటేషన్ ఛార్జీలు ఒకే విధంగా అమలు చేసే చట్ట సవరణ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతిలో కీలక నిర్మాణాలకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. రాష్ట్ర మంత్రివర్గం దాదాపు 41 అంశాలపై నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్ల నిర్మాణానికి 1208 కోట్ల 41 లక్షల రూపాయలు ఖర్చు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సచివాలయ, జీఏడీ, హెచ్ఓడీ టవర్ల నిర్మాణంలో ఫాసెడ్, గ్లేజింగ్, క్లాడింగ్ పనుల కోసం 2540 కోట్లు వ్యయం చేసేందుకు అనుమతించింది. రాజధానిలో 220 కేవీ లైన్స్ రీరూటింగ్కు 1180 కోట్ల 54 లక్షల రూపాయల పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. 2వ దశ భూ సమీకరణ, ఎల్పీఎస్ గ్రామాల్లో రైతులకు యాన్యుటీ, పింఛను మంజూరు నిబంధనల్లో మార్పునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో మనం ఏదైతే కాంప్లెక్స్ కడతా ఉన్నామో, ఆఫీసెస్ కాంప్లెక్స్, ప్రభుత్వ సెక్రటరేట్ భవనాలు మరియు హెచ్ఓడి కార్యక్రమాలు, జీఏడీ టవర్స్, దానికి సంబంధించినటువంటి గ్లాస్ క్లాడింగు, క్రౌను, యాట్రియము, క్యానపీ, స్కైలైట్, కాలమ్ క్లాడింగ్, పీవీ ప్యానల్స్, అవన్నింటినీ కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ వాటికి దాదాపు 2540 కోట్లకి ఇవ్వడం జరిగింది. క్వాంటమ్ వ్యాలీకి ఏవైతే ట్విన్ టవర్స్ మనం కట్టాలనేటువంటి ప్రతిపాదన ఉందో, T1, T2, షెల్ అండ్ కోర్ ఆ బేస్ స్ట్రక్చర్ కట్టడానికి 1208 కోట్ల రూపాయలకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ని వాళ్ళ కేబినెట్ ఆమోదించింది. ఉండవల్లి గ్రామంలో ల్యాండ్ పూలింగ్ కి సంబంధించి లేఅవుట్లలో రోడ్స్, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్, స్టామ్ వాటర్ డ్రైన్స్, పవర్, యూటిలిటీస్, ఇవన్నింటికీ కానీ 580 కోట్ల రూపాయలకు పరిపాలన ఆమోదం తెలపడానికి కేబినెట్ ఆమోదించడం జరిగింది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 2000 బ్యాచ్కు చెందిన 385 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. హైకోర్టు, జిల్లా న్యాయస్థానాల్లో 21 కొత్త పోస్టుల సృష్టికి ఆమోదముద్ర వేసింది. దాదాపు 23 సంవత్సరాలుగా పదోన్నతి అనేటువంటిది లేకుండా కానిస్టేబుల్ గా రిక్రూట్ అయిపోయి కానిస్టేబుల్ గానే ఉండిపోయినటువంటి దాదాపు 385 మంది కానిస్టేబుళ్లకి హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ గా అప్గ్రేడ్ చేస్తూ ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొన్ని పోస్టుల్ని క్రియేట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం రాష్ట్రంలోని న్యాయ విభాగాల్లో మొత్తం 21 పోస్టుల్ని క్రియేట్ చేయడం జరిగింది. 21 పోస్టులు ఎలాంటివంటే చీఫ్ కోర్ట్ మేనేజర్, 5 సీనియర్ కోర్టు మేనేజర్లు, 15 కోర్టు మేనేజర్లు కొత్తగా పోస్టుల్ని క్రియేట్ చేయడం చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. న్యూఢిల్లీలో ఏపీ భవన్ లో అడ్వకేట్ ఆన్ రికార్డు కార్యాలయంలో ఆఫీస్ మేనేజర్ పోస్ట్ అనేటువంటిది ఒకటి కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి అన్యూటిలైజ్డ్ గా ఉన్నటువంటి 20 పోస్టులని సప్రెస్ చేస్తూ ప్రధానంగా రీసెర్చ్ సంస్థల్లో అవసరం ఉన్న చోట 20 కొత్త పోస్టులని క్రియేట్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రకాశం జిల్లా రామాయపట్నంలో నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ పోర్టు పనులకు 354 కోట్ల పాలనా అనుమతులను కేబినెట్ ఆమోదించింది. 1800 కోట్ల రుణం కోసం మార్క్ఫెడ్కు గ్యారంటీ ఇచ్చే ప్రతిపాదనకు పచ్చిజెండా ఊపింది. ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణ ప్రతిపాదనకు మంత్రివర్గం సరేనంది.
మార్క్ ఫెడ్ ఎన్డీసీసీ నుంచి 1800 కోట్లు ఫ్రెష్ వర్కింగ్ క్యాపిటల్ లోన్ తీసుకోవడం కోసం గవర్నమెంట్ గ్యారంటీ కోసం కేబినెట్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. కేంద్రంలో మనకు ఉన్నటువంటి ఏపీ భవన్ గా ఇప్పటిదాకా పరిగణ తీసుకోబడుతున్న దగ్గర 11.53 ఎకరాలు, దాంట్లో 124.5 కోట్లతో కొత్తగా భవనాన్ని నిర్మించాలి అనేటువంటిది తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని ప్రతిబింబించేలాగా భవనం ఉండాలి అనేటువంటిది, దానికి మంచి పేరు కూడా సూచించవచ్చు. మీరు కూడా పౌరులుగా కొంతమంది స్వర్ణాంధ్ర భవన్ అన్నారు, ఇంకా ఏదైనా బెటర్ నేమ్స్ ఉంటే కూడా సజెస్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ కల్చర్ రిఫ్లెక్ట్ అవ్వాలి, లేకపోతే ఆత్మగౌరవం రిఫ్లెక్ట్ అవ్వాలి, ఆ రకమైనటువంటి పేర్లు సజెస్ట్ చేయమని చెప్పి కూడా కోరడం జరిగింది. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రాజెక్టు విలువపై 2% స్టాంపు డ్యూటీ మినహాయింపు ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో మ్యూటేషన్ ఛార్జీలను ఒకే విధంగా ఉండాలన్న చట్ట సవరణ ప్రతిపాదనను ఆమోదించింది. కృష్ణా నదీ తీర రక్షణ పనులకు 443 కోట్ల 26 లక్షల రూపాయలతో సవరించిన ప్యాకేజీలకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. మున్సిపాలిటీస్ లో మనం వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ ఇచ్చాం. ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఒక 2% ఏవైతే ఉన్నాయో ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల 25 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల మీద మనం ఆ 2% ట్యాక్స్ ని ఎగ్జంప్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. రకరకాల లోకల్ బాడీస్ కి సంబంధించి కొన్ని దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ లు ఉన్నాయి, దానికి యూనిఫామ్ రేట్ లేకుండా ఉంది. యూనిఫామ్ గా ఎవ్రీ ఇయర్ 7% ఇంక్రీజ్ చేసేటట్టు అమెండ్మెంట్ చేయాలనేటువంటిది. అట్లనే మున్సిపాలిటీ గతంలో గ్రౌండ్ ఫ్లోర్ కి అదే రేట్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్ కి అదే రేట్ ఉంది, సెకండ్ ఫ్లోర్ కి అదే రేట్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ మీద ఫస్ట్ ఫ్లోర్ 20% తక్కువ ఉండేటట్టు, సెకండ్ ఫ్లోర్ అయితే 30% తక్కువ ఉండేటట్టు ఒక యూనిఫామ్ పాలసీ అక్రాస్ ది స్టేట్ ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. వివిధ సంస్థలకు భూములు కేటాయించే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. జల వనరులు, రెవెన్యూ, రవాణా శాఖల పరిపాలన అనుమతులు, సేవల మెరుగు ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి నిర్మాణంపై గొడ్డలిపాటి దుష్ప్రచారాన్ని మంత్రులు గట్టిగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. నిర్మాణ ఖర్చులపై ప్రజలకు నిజాలు చెప్పాలన్నారు. ఒక స్థాయి ఉద్యోగుల నియామకాల్లో ఏఐ, ఐటీ తప్పనిసరి చేయాలని నిర్దేశించారు. మంత్రివర్గ సమావేశ ఎజెండా అంశాలపై చర్చ ముగిశాక తాజా పరిణామాలపై మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించారు. రాజధాని అమరావతిలో లేటెస్ట్ టెక్నాలజీతో జరుగుతున్న నిర్మాణ పనుల ఖర్చులు ఇతర నిర్మాణాల కంటే తక్కువ ఉన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు నిర్దేశించారు. గొడ్డలిపాటి దుష్ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. ఇటీవల పెట్రోల్, డీజిల్ సమస్యపై ఆ పార్టీ విమర్శలు పూర్తిగా తప్పు అనే విషయం ప్రజలకు వివరించాలన్నారు. మంత్రుల సింగపూర్ టూర్పై వైసీపీ చేస్తున్న అడ్డగోలు విమర్శల్ని గట్టిగా తిప్పికొట్టాలన్నారు. రాష్ట్రంలో అత్యుత్తమ విధానాల అమలుపై అధ్యయనానికి సింగపూర్ వెళ్తే దాన్ని కూడా తప్పుపట్టడం గొడ్డలి పార్టీకే చెల్లుతుందని సీఎం మండిపడ్డారు. స్టడీ టూర్ వివరాలు అందరికీ వివరంగా చెప్పాలని సూచించారు. సింగపూర్ టూర్లో అధ్యయనం చేసిన అంశాలపై మంత్రులు వ్యక్తిగత నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. సింగపూర్ అభివృద్ధి చెందిన తీరు స్ఫూర్తిదాయకమని సీఎం అన్నారు. మంత్రులు మార్నింగ్ ఫ్లైట్ దిగిన తర్వాత 1.5 అవర్లోనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాయి. వాళ్ళెవరూ అక్కడ రిలాక్స్ అవ్వడానికో ఇంకో రకంగా కాదు. మంత్రుల ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళందరూ కూడా కేబినెట్ లో ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పారు, వెళ్లే ముందు కూడా చెప్పారు. ఆల్రెడీ కొద్దిమంది మంత్రులు నోట్ కూడా రెడీ చేశారు. ఆ పర్యటనలో వాళ్ళ ఇంట్రెస్టింగ్ అనిపించిన అంశాలు, వాళ్ళు నేర్చుకున్నటువంటిదో ఇంప్లిమెంటబుల్ ఐటమ్స్ ఇండివిజువల్ గా ఒక్కో మంత్రి ఒక్కో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. కంబైన్డ్ గా అందరూ కలిసి కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్ గా అడిగితే మంత్రులు చాలా మంది చెప్పింది ఫస్ట్ 5 days వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ చాలా లెర్నింగ్స్ ఉన్నాయి అనేటువంటి. ప్రతిపక్షం గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడితే విధ్వంసం గురించి ట్రైనింగ్ ఎవరన్నా ఇస్తాడు, అల్ఖైదా ఇస్తుంది అని అంటే అక్కడ పోయి ట్రైనింగ్ ఇస్తాడు ఆయన. చంద్రబాబు గారు పంపిస్తే సింగపూర్ పంపిస్తాడు. ఇంకా డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంటే ఎక్కడ డెవలప్మెంట్ ఉన్నా అక్కడ నేర్చుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంటుంది. మనం ఇస్తున్నటువంటి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కి, ప్రైజెస్ కి ఎక్కడా కూడా మనం ₹1 తక్కువే ఉన్నాం, తక్కువ ఎక్కువ లేము అనేటువంటిది వీఆర్ వెరీ వెరీ క్లియర్. చాలా డీటెయిల్డ్ గా పాయింట్ బై పాయింట్ మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఇచ్చారు. వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారంటే మళ్ళీ ఇంకా డీటెయిల్డ్ గా కూడా మరీ ఒక్కసారి మా మంత్రి గారి చేత మేము ప్రెస్ మీట్ పెట్టిస్తాం. గూగుల్ ని రాష్ట్రానికి తెచ్చే క్రమంలో జరిగిన పరిణామాలను సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. అమెరికా పర్యటనలో గూగుల్ ప్రతినిధుల్ని కలిసి మంత్రి లోకేష్ ఒప్పించిన తీరు వివరించారు. కేంద్ర ప్రభుత్వ పాలసీల్లో సమస్యలతో పెట్టుబడి పెట్టలేమని, ఒకానొక దశలో
గూగుల్ చెప్పిందన్నారు. కేంద్రంతో సత్సంబంధాలను సద్వినియోగం చేసుకుని విధానాల్లో మార్పులు చేయించామన్నారు. అలా తక్కువ టైంలోనే గూగుల్ను రాష్ట్రానికి తెచ్చామన్నారు. ఏఐ, ఐటీపై మంత్రులు కూడా పట్టు సాధించకపోతే వెనుకబడిపోతారని సీఎం అన్నారు. జలధార, జలహారతి కార్యక్రమంలో మంత్రుల భాగస్వామ్యం ఉండేలా చూడాలని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడుకు సూచించారు. ఎండలు మండుతున్న వేళ ప్రజలు ఇబ్బంది పడకుండా పబ్లిక్ ప్లేసెస్ లో తాగునీరు అందించాలన్నారు. సూర్యఘర్ లక్ష్యాల సాధనకు మరింత బాగా పనిచేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికి సీఎం సూచించారు. ఈ సందర్భంగా సూర్యఘర్ కనెక్షన్ల లక్ష్యాలను మంత్రి వివరించారు. పుట్టపర్తి వద్ద ఏరోస్పేస్ డిఫెన్స్ క్లస్టర్కు వేగంగా అనుమతులు రావడం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగమని సీఎం అన్నారు. 10వ తరగతి ఫలితాల్లో ఎప్పటిలాగే అమ్మాయిలు అదరగొట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 85.25% ఉత్తీర్ణత నమోదవగా 87.90% ఉత్తీర్ణతతో బాలికలు పైచేయి సాధించారు. 82.68% మంది బాలురు పాస్ అయ్యారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 78.39%తో సత్తా చాటారు. 2161 పాఠశాలలో 100%, 16 స్కూళ్లలో 0% ఉత్తీర్ణత నమోదైంది. 2025లో 81.14% పాస్ అవగా ఈసారి 85.25%కి పెరిగింది. 96.07%తో పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 57.12%తో అల్లూరు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ ఏడాది అత్యధికంగా 96.04% ఉత్తీర్ణత నమోదైంది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్కూల్, ఇంటర్, ఉన్నత విద్యారంగంపై సీఎం సమీక్ష చేశారు. కోర్సుల ఫోర్కాస్టింగ్ జరగాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. రాష్ట్ర వర్సిటీల్లో కోర్సుల రీస్ట్రక్చరింగ్ జరగాలని దిశానిర్దేశం చేశారు. రీసెర్చ్, ఇన్నోవేషన్, స్టార్టప్లను ప్రోత్సహించేలా విద్యా వ్యవస్థ ఉండాలన్నారు. క్వాంటమ్ టెక్నాలజీ కోర్సు ప్రారంభించిన ఆంధ్ర యూనివర్సిటీని సీఎం అభినందించారు. ప్రపంచ స్థాయి వర్సిటీలతో ఏపీ పోటీ పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 226 కంటే ఎక్కువ స్థానాలు గెలుపొంది పశ్చిమ బెంగాల్లో 4వసారి అధికారం చేపడతామని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. టీఎంసీ శ్రేణులను నిరుత్సాహపరిచేందుకు బీజేపీ ఆదేశాల మేరకు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ప్రసారమైనట్లు ఆరోపించారు. 2021 ఎన్నికల సమయంలోనూ ఇలాగే జరిగినట్లు చెప్పారు. ఈ మేరకు మమతా బెనర్జీ వీడియో సందేశం విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్లో గట్టి పోటీ ఉన్నప్పటికీ బీజేపీ ఆధిక్యం సాధిస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని, క్షేత్రస్థాయి పరిస్థితులకు తగ్గట్టుగా లేవన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నప్పటికీ బెంగాల్ ప్రజలు టీఎంసీకి అనుకూలంగా తీర్పు ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. టీఎంసీ సారథ్యంలో మరోసారి మాటి మనోజ్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని మమతా బెనర్జీ జోస్యం చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కేంద్ర బలగాలు బీజేపీ ఏజెంట్లుగా పనిచేశాయని ధ్వజమెత్తారు. ఓట్ల లెక్కింపు రోజు టీఎంసీ శ్రేణులు అప్రమత్తంగా ఉంటూ పార్టీ అభ్యర్థులకు రక్షణగా ఉండాలని కోరారు. తమిళనాడు, కేరళలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న కూటములు స్పష్టమైన మెజారిటీ సాధిస్తాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. అస్సాంలో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు సాధిస్తుందని చెప్పారు. పుదుచ్చేరిలో గట్టి పోటీ ఇవ్వడంతో పాటు పశ్చిమ బెంగాల్లో బలం పెంచుకునేందుకు బరిలో దిగినట్లు ఖర్గే తెలిపారు. కొన్ని రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు స్పష్టంగా ఉన్నప్పటికీ కొన్ని ఫలితాలు గందరగోళం సృష్టించాయని చెప్పారు. తమిళనాడులో డీఎంకే స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని ఖర్గే తెలిపారు. కేరళలో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ గెలుస్తుందని పార్టీ నేతల ద్వారా సమాచారం అందినట్లు చెప్పారు. అస్సాంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కంటే కాంగ్రెస్కు ఎక్కువ స్థానాలు వస్తాయని ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్లో గట్టి పోటీ ఉన్నా తమకున్న సమాచారం ప్రకారం టీఎంసీ ముందంజలో ఉన్నట్లు చెప్పారు. కేంద్ర బలగాలను మోహరించడం ద్వారా బెదిరింపులకు పాల్పడిన బీజేపీ ఆ విధంగా టీఎంసీకి గట్టి పోటీ ఇవ్వడానికి ప్రయత్నించినట్లు ఖర్గే ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు బీజేపీకి పట్టం కట్టారని టుడే చాణక్య ఎగ్జిట్ పోల్స్ పేర్కొంది. కాషాయ పార్టీకి 181 నుంచి 203, అధికార తృణమూల్కు 89 నుంచి 111 సీట్లు రావచ్చని అంచనా వేసింది. ఇతరులకు 0 నుంచి 2 సీట్లు రావచ్చని తెలిపింది. బంగాల్లో బీజేపీకి 45 నుంచి 48% ఓట్లు రావచ్చని అంచనా వేసింది. తమిళనాడులో అధికార డీఎంకే మళ్లీ విజయం సాధిస్తుందని టుడే చాణక్య వెల్లడించింది. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేకు 114 నుంచి 136, అన్నా డీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏకు 34 నుంచి 56 సీట్లు రావచ్చని అంచనా వేసింది. సినీ నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే 52 నుంచి 74 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని వివరించింది.
కేరళలో హంగ్ ఏర్పడే అవకాశం ఉందని టుడేస్ చాణక్య అంచనా వేసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్కు 60 నుంచి 69, అధికార ఎల్డీఎఫ్కు 55 నుంచి 64 స్థానాలు రావచ్చని అంచనా వేసింది. ఎన్డీఏకు 7 నుంచి 4 సీట్లు రావచ్చని తెలిపింది. అసోంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మరోసారి విజయం సాధిస్తుందని టుడేస్ చాణక్య పేర్కొంది. 93 నుంచి 102 స్థానాల్లో ఎన్డీఏ గెలిచే అవకాశం ఉందని తెలిపింది. కాంగ్రెస్ కూటమికి 14 నుంచి 23 సీట్లు రావచ్చని వివరించింది. అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ సతీమణికి బహుళ పాస్పోర్ట్లు ఉన్నాయని ఆరోపించిన కేసులో కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వాయిదా వేసింది. గౌహతి కోర్టు ఈ నెల 24న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏఎస్ చందూర్కర్తో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. పవన్ ఖేరాపై వచ్చిన ఆరోపణలు విచారణకు సంబంధించిన అంశాలని, అరెస్టు ద్వారా ఆయన్ను అవమానించాల్సిన అవసరం లేదని న్యాయవాది అభిషేక్ సింఘ్వి అన్నారు. ఆయనపై పెట్టిన సెక్షన్లలో కొన్ని బెయిలబుల్ అని, మరికొన్నింటిలో అరెస్టు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. అస్సాం ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పవన్ ఖేరా పిటిషన్ను వ్యతిరేకించారు. సీఎం హిమంత బిశ్వశర్మ భార్యకు చెందిన నకిలీ మార్ఫింగ్ చేసిన పాస్పోర్ట్ కాపీలను చూపించారన్నారు. పరారీలో ఉంటూ వీడియోలు విడుదల చేశారని, సీఎం సతీమణికి బహుళ పాస్పోర్ట్లు ఉన్నాయనే ఆరోపణలు అవాస్తవమని తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. అణు క్షిపణి అంశాలపై ఒప్పందం కోసం అమెరికా ఒత్తిడి చేస్తున్న వేళ ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరాన్ తన అణు క్షిపణి సామర్థ్యాలను కాపాడుకుంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ముజ్తఫా ఖమేనీ ఓ ప్రకటన విడుదల చేశారు. 9 కోట్ల మంది ఇరానియన్లు నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, అణు క్షిపణి సామర్థ్యాలను జాతీయ ఆస్తులుగా భావిస్తారని తెలిపారు. సముద్ర జలాలతో పాటు భూభాగాన్ని, గగనతలాన్ని ఎలాగైతే కాపాడుకుంటారో వాటిని కూడా అలాగే రక్షించుకుంటారని చెప్పారు. పర్షియన్ గల్ఫ్లో అమెరికన్లకు సముద్రపు అట్టడుగు భాగం మాత్రమే దక్కుతుందని ముస్తఫా ఎద్దేవా చేశారు. హర్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు కొనసాగుతుందన్నారు. అమెరికా ప్రమేయం లేనప్పుడే పర్షియన్ గల్ఫ్కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. అది ఇక్కడి ప్రజల పురోగతికి, శ్రేయస్సుకు ఉపయోగపడుతుందని ముస్తఫా ఖమేనీ పేర్కొన్నారు. తమ పొరుగు దేశాలతో ఇరాన్కు ఉమ్మడి బాధ్యత ఉందన్నారు. దురాశ, దురుద్దేశంతో వేల కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చే విదేశీయులకు ఇక్కడ చోటు లేదని ముస్తఫా స్పష్టం చేశారు. ఇరాన్పై తదుపరి చర్యలు చేపట్టే విషయంలో యుఎస్ సెంట్రల్ కమాండ్ 3 వ్యూహాలను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ వ్యూహాలను అడ్మిరల్ బ్రాడ్ కూపర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు ఉంచనున్నట్లు సమాచారం. ఈ రాత్రి వారి మధ్య కీలక భేటీ జరగనుందని అమెరికా వార్తా సంస్థ యాక్సియోస్ వెల్లడించింది. అమెరికా సైన్యం సిద్ధం చేసిన ఆ 3 ఆప్షన్లేంటి? అగ్రరాజ్యం తదుపరి వ్యూహం ఎలా ఉండబోతోంది? ఈ కథనంలో చూద్దాం. అమెరికా, ఇరాన్ మధ్య నిరవధిక కాల్పుల విరమణ కొనసాగుతున్న శాంతి చర్చలో ప్రతిష్టంభన నెలకొంది. ఈ క్రమంలోనే యుఎస్ సెంట్రల్ కమాండ్ 3 వ్యూహాలను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇరాన్ మౌలిక సదుపాయాలపై మెరుపు దాడులు చేయడం అందులో ఒకటని యాక్సియోస్ వార్తా సంస్థ తెలిపింది. దాడుల ద్వారా ఇరాన్ను చర్చలకు తీసుకురావచ్చని అగ్రరాజ్యం భావిస్తోంది. అలాగే అణు కార్యక్రమం విషయంలో టెహ్రాన్ను తమ దారిలోకి తెచ్చుకోవాలని అంచనా వేస్తోంది. అయితే పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం 1949 జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధ నేరాల కిందకొస్తుందని అంతర్జాతీయ న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ చమురు వాణిజ్యానికి కీలకమైన హార్ముజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ సాధించడం రెండో ఆప్షన్ అని యాక్సియోస్ వార్తా సంస్థ తెలిపింది. వాణిజ్య నౌకల రాకపోకలను పునరుద్ధరించేందుకు సైనిక దళాలను రంగంలోకి దింపి ఆ జలసంధిలో కొంత భాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని అమెరికా యోచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురు ఎల్ఎన్జీలో 20% ఈ మార్గం గుండానే వెళ్తోంది. 60 రోజులకు పైగా సాగుతోన్న యుద్ధం కారణంగా ఈ జలసంధిలో నౌకల రాకపోకలు నిలిచి ఇంధన సరఫరా స్తంభించింది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి అవసరమైతే అమెరికా దళాలు నేరుగా రంగంలోకి దిగే అవకాశాలున్నాయి.
ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకోవడం మూడో ఆప్షన్. స్పెషల్ ఫోర్సెస్ ద్వారా యురేనియం నిల్వలను తమ ఆధీనంలోకి తీసుకోవాలని అమెరికా భావిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జరిగే ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కేన్ కూడా పాల్గొననున్నారు. ఫిబ్రవరి 28న ఇరాన్ పై దాడులకు ముందు కూడా యుఎస్ సెంట్రల్ కమాండ్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ ట్రంప్ తో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాతే ట్రంప్ యుద్ధానికి మొగ్గు చూపారు. బాంబు దాడుల కంటే పోర్టుల దిగ్బంధనమే ఎక్కువ ప్రభావం చూపుతుందని ట్రంప్ భావిస్తున్నా ఇరాన్ వెనక్కి తగ్గకపోతే సైనిక చర్యకు ఆదేశించే అవకాశాలున్నాయని యాక్సియోస్ వార్తా సంస్థ తెలిపింది. మన్యం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందారు. పాలకొండ నుంచి సీతంపేట వెళ్లే ఘాట్ రోడ్లో ఆటో బోల్తా పడిన ఈ ఘటనలో మరో 5గురికి గాయాలయ్యాయి. బాధితులను పాలకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వారిని సీతంపేట ఏజెన్సీకి చెందిన గిరిజనులుగా గుర్తించారు.